శత్రువులను దూరం చేసే అమ్మవారండి. ఈ అమ్మవారు వచ్చి మనకి కోయంబత్తూర్ దగ్గర పొలాచి విలేజ్ లో అయితే ఉంటుందండి. కోయంబత్తూర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో పొలాచి అనే గ్రామంలో అయితే మాసాని అమ్మనండి. అమ్మవారి పేరు వచ్చి మాసాని అమ్మన్. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే మనకైతే విపరీతమైన శత్రువులు అయితే ఉంటారు కదా, ఎప్పుడు మన చెడునే కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారి గురించి అయితే ఇక్కడికి మనం వచ్చి ఈ అమ్మవారి గుడి దగ్గర అయితే మనకి ఎండు మిరపకాయలు అయితే అమ్ముతారండి. ఎండు మిరపకాయలు అయితే తీసుకొని వెళ్ళి అమ్మవారి గుడి లోపల అయితే 50 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనము ఒక పెద్ద రోల్ ఉంటుందండి అమ్మవారి గుడిలో. ఆ రోల్ లో మనం ఈ మిరపకాయలు వేసి మన మనసులో అయితే మనకి ఎంత మంది శత్రువులు ఉన్నారో వారి పేరు మొత్తం తలుచుకొని ఆ మిరపకాయలను అయితే బాగా రుబ్బాలండి. రుబ్బిన మిరపకాయలకి ఎదురుగానే ఒక స్వయంభూ అయితే ఉంటుంది. ఆ స్వయంభూ దగ్గరికి తీసుకెళ్లి మనము నూరిన మిరపకాయల ముద్దన అయితే ఆ స్వయంభూకి అయితే రాయాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో ఎటువంటి శత్రు బాధలు అయితే ఉండదండి. అమ్మవారి దగ్గర మనకి కోరిక లెటర్ కూడా ఉంటుందండి. ఆ లెటర్ తీసుకొని మన మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ ఆ లెటర్ లో రాసి ఆ లెటర్ ని తీసుకెళ్లి అయ్యవారు మనకి గర్భగుడిలో ఉన్న అమ్మవారి చేతులు అయితే పెడతారండి. ఈ గుడిలో మనం లెటర్ లో ఏదైనా కోరిక రాసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఈ అమ్మవారి గుడి వచ్చి మనకి కోయంబత్తూర్ దగ్గర పొలాచి విలేజ్ లో అయితే ఉంటుందండి. కోయంబత్తూర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో పొలాచి అనే గ్రామంలో ఉంటుంది. అమ్మవారి పేరు వచ్చి శ్రీ మాసాని అమ్మనండి.